టాలీవుడ్ లో సినిమా షూటింగ్ల బంద్కు ఎండ్ కార్డ్ పడడం లేదు. చర్చలు కొలిక్కి రావడం లేదు. మొన్న చిరంజీవి, నిన్న బాలకృష్ణను నిర్మాతలు కలిశారు. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దాదాపు అన్ని సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఏం జరుగుతుంది? ఈ బంద్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్న చర్చ జరుగుతోంది. రెడీకి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, కార్మిక సంఘాల బంద్ కారణంగా టాలీవుడ్ లో షూటింగ్స్ ఎక్కడికక్కడిగా నిలిచిపోయాయి. సినిమా కార్మికులకు 4 రోజులుగా అంటే వీళ్ళకి సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించి 4 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే ఇవాళ జరగబోయే సమ్మె వివరాలను అయితే ప్రకటించారు ఫెడరేషన్ కార్మికులు. ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో కొద్దిసేపటి కిందట చిన్న నిర్మాతలు మరియు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు అయితే సాగుతున్నాయి. వేతనాల పెంపు విషయంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా చూస్తున్నారు. అయితే చర్చల తర్వాత ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్రాజును కలవనున్నారు ఫెడరేషన్ సభ్యులు. అయితే ఆ తర్వాత దిల్రాజును కలిశాక తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమాటిరెడ్డిని కూడా కలవబోతున్నారు. అయితే మళ్ళీ దాని తర్వాత కూడా చిరంజీవిని కలుస్తామంటూ కూడా ఫెడరేషన్ నాయకులు అయితే చెబుతున్నారు. చిరంజీవి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కూడా చెబుతున్నారు ఫెడరేషన్ సభ్యులు. సినీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఒకటి, వేతనాల ఏ రోజుకు ఆ రోజే క్వాలిటీగా ఇవ్వాలి అంటూ కూడా పెంచిన వేతనాలు కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజే షూటింగ్ అయిపోయాక ఇమీడియట్ గా అంటే ఇంటికి వచ్చే ముందు ఎప్పటికప్పుడే పే చేయాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇవాళ జరిగే చర్చల్లో నిర్మాతలు పెట్టిన రూల్స్ సవివరంగా తెలుసుకుని డిసైడ్ అవుతామంటూ కూడా తెలుస్తుంది. అయితే పీపుల్స్ మీడియా నిర్మాత విశ్వప్రసాద్ మొన్న మాట్లాడిన మాటలు ఇక్కడ ఇండస్ట్రీలో స్కిల్స్ లేవు అని చెప్పడం దుర్మార్గంగా కూడా అంటున్నారు ఫెడరేషన్ సభ్యులు. మొన్న చిరంజీవిని, నిన్న నందమూరి బాలకృష్ణ కూడా కలిశారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చేస్తామంటూ కూడా బాలకృష్ణ చెప్పారన్నారు. అయితే ఇవాళ ఫిలిం ఛాంబర్ తో జరిగే చర్చల్లో కార్మికుల సమ్మె పరిష్కారం అవుతుందంటూ కూడా ఫెడరేషన్ సభ్యులు ఆశిస్తున్నారు. ఇటు నిర్మాతలు కూడా త్వరగా ఈ ఇష్యూ క్లియర్ అయితే షూటింగ్ కూడా స్టార్ట్ చేద్దామంటూ కూడా చూస్తున్నారు. మొత్తానికి రోజుకి ఎందుకంటే ఇప్పటికే స్టార్ సినిమా కాస్టింగ్ లో కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. గత కొన్ని రోజులుగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటు సినిమా పరిశ్రమలో కార్మికుల సమ్మె కారణంగా ఎక్కడికక్కడ ఇటు షూటింగ్స్, సీరియల్స్ అవ్వచ్చు, అలాగే వెబ్ సిరీస్ అవ్వచ్చు, ఏదైనా కూడా టాలీవుడ్ కి సంబంధించి ప్రతి షూటింగ్స్ అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయాయి శివ. అయితే ముఖ్యంగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ 30% వేతన పెంపు డిమాండ్ తో సమ్మె ప్రకటించడంతో నిర్మాతలంతా ఈ సమస్యపై చర్చించేందుకు పలువురు సినిమా తారలను కూడా కలుస్తున్నారు. మొన్న చిరంజీవి, నిన్న బాలకృష్ణ, ఇవాళ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2002లో చివరిసారిగా వేతనాలు సవరించిన తర్వాత 3 ఏళ్ల వ్యవధిలోనే 30% వేతన పెంపు ఒప్పందం ప్రకారం అమలు చేయాలని ఇప్పుడు ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. కానీ సినిమా పరిశ్రమ ప్రస్తుతం ఆర్థిక నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో నిర్మాతల గిల్డ్ ఈ పెంపును అంగీకరించడానికి అయితే సుముఖంగా లేదు. సో మొత్తానికి మనం చూస్తున్నట్టయితే మేము తగ్గేదే లేదంటూ కూడా ఫెడరేషన్ సభ్యులు, మేము పెంచలేదే లేదనుకుంటూ కూడా ఇటు నిర్మాతల అసోసియేషన్ కూడా చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్ తో సతమతమవుతున్న తరుణంలో వీళ్ళ క్యాల్షీట్ 30% పెంచడానికి అయితే నిర్మాత చాలా ఇబ్బందులు పడతారంటూ కూడా తెలుస్తుంది. ఇలాంటి సమయంలో తెలుగు ఫెడరేషన్ మాత్రం తమ సభ్యుల వేతన పెంపును అంగీకరించే నిర్మాతల షూటింగ్లకు మాత్రమే మేము హాజరవుతామని నిర్ణయించడంతో నిర్మాతలు యూనియన్లతో సంబంధం లేదని కార్మికులను నియమించుకోవడానికి యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ద్వారా వెబ్సైట్ ను కూడా ప్రారంభించారు. సో మొత్తానికి రోజుకి కొలిక్కి వస్తున్నటువంటి తరుణంలో ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా మాకు ఎవరైతే నిర్మాత మేము పెంచినాము రండి అంటే మేము వాళ్ళ షూటింగ్స్ కి వెళ్తామని వాళ్ళు, మరొక పక్క నిర్మాత మండలి కూడా గిల్లు నుంచి కూడా ఎవరైతే ఆసక్తికరంగా ఉన్నారో ఈ బడ్జెట్ లో మేము వాళ్ళకి అవకాశం ఇస్తున్నామంటే వీళ్ళు. సో ఎక్కడికక్కడ చూస్తుంటే పోటీ వాతావరణమే కనిపిస్తుంది తప్ప ఇది కొలిక్కి వచ్చే అవకాశం లేదు గత 3 రోజులు చూస్తున్నట్టు. అయితే ఇవాళ మాత్రం ఇటు చిన్న నిర్మాతలంతా కూడా కొద్దిసేపటి కిందటే ఫిలిం ఛాంబర్ లో నిర్మాత మండలి అధ్యక్షులతో గిల్డ్ లో ఒక మీటింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఛాంబర్ లోనే మీటింగ్ కొనసాగుతుంది. సో ఈ మీటింగ్ తర్వాత ఎందుకంటే ఒకవేళ పెంచడం అనేది పెద్ద నిర్మాతలు అంటే యాక్టివ్ గా ఉండే నిర్మాతలు వీళ్ళ యాంగిల్లో ఆలోచిస్తున్నట్టయితే ఏదో షూటింగ్స్ కి ఇబ్బంది ఎందుకు, పెంచుదామని నిర్ణయం తీసుకున్నా ఈ ఇంపాక్ట్ చిన్న సినిమా నిర్మాతల మీద పడుతుంది కాబట్టి సో వాళ్లకు కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలంటూ కూడా చూస్తున్నారు. సో మొత్తానికి మరొక పక్క టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజే విశ్వప్రసాద్ మొన్న మాట్లాడిన మాటల్లో సినిమా కార్మికులకు స్కిల్ లేదు అంటూ ఆయన చెప్పడం వల్లే ఇంకా కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడినట్టయితే తెలుస్తుంది. దీంతో ఆగ్రహానికి గురైన సినిమా కార్మికులు కృష్ణనగర్ లో దాదాపు 200 మంది సినిమా కార్మికులు అయితే ఆందోళనకు దిగారు నిన్న. అయితే దీంతో అక్కడ వాతావరణం కూడా ఉద్రిక్తంగా మారింది. రోజుకి దీని మీద ఉత్కంఠ పడుతుంది. ఎందుకంటే దాదాపు ఇవాళకి 4 రోజులు
దాదాపు ఎన్నో పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ అవ్వచ్చు, చిన్న సినిమాలు అవ్వచ్చు, పెద్ద సినిమాలు అవ్వచ్చు, ఏదైనా కూడా సినిమాలు ఆగిపోవడం వల్ల కాస్టింగ్ అంటే వాళ్ళ డేట్స్ ఇబ్బంది అవ్వడం, స్టార్ కాస్ట్ ల డేట్ సర్దుబాటు చేసుకోవడం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. మరొక పక్క నిర్మాతలు కూడా ఎంతకంతా పెంచుకుంటూ పోతా ఉంటే నిర్మాత జేబులో చిల్లుపడే అవకాశం ఉంటుంది. దయచేసి మా ఆవేదన, మా బాధలు అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే నష్టాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీని మీరు కూడా కోఆపరేట్ చేయండి. మనమంతా ఒక ఫ్యామిలీ అంటూ కూడా సామరస్యంగానే పరిష్కరించుకోవడానికి అయితే నిర్మాతలు ముందున్నారు. కానీ ఒకవేళ వాళ్ళ డిమాండ్స్ 30% అంటే కనీసం 15 నుంచి 20% అన్నా పెంచుతారా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత ఉంది. ఒకవేళ 20% పెంచినా కూడా ఈ ఇంపాక్ట్ చిన్న సినిమాల మీద ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా చిన్న నిర్మాతలను కూడా సంప్రదించి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని దాన్ని బట్టి ముందుకెళ్దామని ఆలోచన ఉంది. సో మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత చిన్న నిర్మాతలు అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ చేస్తుంది. సో దీంతో వచ్చే నిర్ణయాలను బట్టి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫెడరేషన్ సభ్యులంతా కలిసి ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజును కలిసే అవకాశం ఉంది. సో దిల్ రాజు వీళ్ళకి జరిగిన కాన్వర్సేషన్, వాళ్ళకు వచ్చినటువంటి మీటింగ్ లో నిర్ణయాలు తీసుకుని మళ్ళీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా మరొక 2 రోజులు, ఎందుకంటే ఇది ఇవాళతో క్లోజ్ అయ్యే కాదు, డెఫినెట్ గా రేపు లేదా ఎల్లుండి అయితే వినోద్ ఇది పూర్తి స్థాయిలో పరిశ్రమ మీద, అలాగే పరిశ్రమ మీద ఆధారపడ్డ చిన్న చితక నటులు, టెక్నీషియన్ నుంచి అందరికీ కూడా చాలా ఇబ్బందికర పరిణామం కదా షూటింగ్ లో నిలిపివేయడం అన్నదానికి సంబంధించి. ఏంటి ఎవరు ఇనిషియేట్ తీసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇండస్ట్రీకి పెద్దగా ఎవరు లేనటువంటి పరిస్థితి. మెగాస్టార్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయనకు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించలేకపోయినటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అనుకోవచ్చు? శివ, డెఫినెట్ గా మొన్న సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని అయితే కలవడం జరిగింది. నిర్మాతల మండలి అంటే నిర్మాతల గిల్ యాక్టివ్ ఉన్న ప్రొడ్యూసర్స్ అంతా, నిర్మాతలంతా కూడా కలిశారు. కానీ చిరంజీవితో వాళ్ళకు వచ్చిన కన్వర్షన్ సి కళ్యాణ్ ప్రముఖ నిర్మాత, అలాగే చాంబర్ అధ్యక్షుడు సి కళ్యాణ్ కూడా బయటకు వచ్చి మీడియా ముఖంగా చిరంజీవితో మా సమస్యలు కూడా పరిష్కరించుకున్నాం, ఫెడరేషన్ వాళ్ళ సంఘాల యొక్క వాళ్ళ డిమాండ్స్ కూడా చిరంజీవి గారి దగ్గర పెట్టాము. సో మొత్తానికి చిరంజీవి కూడా మాకు ఒక 2 రోజులు గడువు ఇచ్చాడు. ఏది ఏమైనా అంటే ఆయన ఇచ్చిన గడువులో ఏది ఏమైనా నష్టమా కష్టమా లేకపోతే వాళ్ళని కాంప్రమైజ్ చేస్తే ఏది ఏమైనా ఇద్దరి మధ్యలో ఇరు సంఘాలు, ఇటు నిర్మాతలు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతల అధ్యక్షులు, అలాగే అటుపక్క ఫెడరేషన్ సంఘం. సో మొత్తానికి మీరు కూర్చొని 2-3 రోజుల్లో దాదాపు ఇష్యూని క్లోజ్ చేయాలని చిరంజీవి సూచించారు. ఒకవేళ ఇది గనక జరగని పక్షంలో నేను మాత్రం జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అంటే డెఫినెట్ గా 2-3 రోజుల తర్వాత పరిస్థితి గనక కుదరకపోతే చిరంజీవి జోక్యం చేసుకుంటే, ఒకవేళ చిరంజీవి చెప్పిన డిమాండ్స్ అంటే ఎవరికి ఎంత ఇవ్వాలి అనేటువంటి పరిస్థితి డెఫినెట్ గా చిరంజీవి సాల్వ్ చేస్తారంటే చిరంజీవి ఇచ్చిన గడువు మాత్రం. ఎందుకంటే షూటింగ్స్ ఆగిపోతే ఒక షూటింగ్స్ అయిపోతే ప్రతి ఒక్కరికి ఇటు నిర్మాతల మీద బర్డెన్ పడుతుంది. చిన్న ఆర్టిస్టులు, చిన్న టెక్నీషియన్స్, అంటే ఓవరాల్ గా చూస్తే చిన్న టెక్నీషియన్స్ మొదలు పెడితే బడా ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరికి దాదాపు 24 క్రాఫ్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా 2-3 రోజులు ఇష్యూ క్లోజ్ చేసుకోండి, అంటే సమస్యను పరిష్కరించండి. అదర్వైజ్ అంటే లేని పక్షంలో నేను జోక్యం చేసుకోవాల్సి వస్తున్నట్టు కూడా చిరంజీవి చిన్న హింట్ ఇచ్చారు. ఒకవేళ చిరంజీవి జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి వస్తే కనుక డెఫినెట్ గా కార్మికుల పక్షాన వాళ్లకు న్యాయము, మరొక పక్క నిర్మాతల పక్షాన కూడా. ఎందుకంటే వీళ్ళ బడ్జెట్ లో పరంగా ఏమైనా తగ్గించుకోవడమా లేకపోతే ఇప్పుడున్న బడ్జెట్ లో కార్మికులకు ఎంత వేతనాలు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద డెఫినెట్ గా చిరంజీవి ఒక టర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా శివ మనకి ఇవ్వాలా లేదా రేపు, మొత్తానికి రేపటి వరకు కూడా, ఎందుకంటే ఫెడరేషన్ సభ్యులు కూడా ఎక్కడ తగ్గట్లేదు, అంటే మేము వెనక్కి జరిగేదే లేదంటూ కూడా ఆపేశారు. సో మొత్తానికి ఇదే ఇప్పుడు నిర్మాతలందరికీ కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ ఒక తలనొప్పిగా మారింది. ఎందుకంటే 1 రోజు 2 రోజులు అంటే చిన్న నష్టాలు లేకపోతే ఏదైనా అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చేసుకుని మీటింగ్స్ ద్వారా సమస్యను క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ దాదాపు ఇవాళకి 4 రోజులు, మరో 2 రోజులు గడిస్తే కూడా ఇది కొలిక్కి వచ్చే అవకాశం లేదు. కాబట్టి డెఫినెట్ గా ఇటు నిర్మాతలు, మరొక పక్క ఫెడరేషన్ సభ్యులు అందరూ కలిసి కూర్చుంటే డెఫినెట్ గా ఈ సమస్యకి పరిష్కారం అంటూ లభిస్తుంది. ఏది ఏమైనా రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.